హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అండి. రాత్రికి రాత్రే బిల్లులలో భారీ కదలిక అయితే రావడం జరిగింది. మరి కాసేపట్లో జమ అయ్యే వివరాలు తెలుసుకుందాము. ఈ వీడియోని అయితే ఉదయం 7 గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే చేయడం జరిగింది. వీడియోని ఎక్కడా గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఒక బిల్లు చెక్ చేయగా బ్యాచ్ నెంబర్ అయితే అలాట్ అయిందండి. అదేవిధంగా ఒక పోల్ కండక్ట్ చేయగా 100% కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయని అయితే రిప్లై ఇచ్చారు. చాలామంది బిల్లులైతే ఇప్పుడు ఉదయం 7 గంటల సమయానికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి. చూసుకోవచ్చు, ఉదయం 6:53 కండక్ట్ చేసిన ఈ పోలింగ్‌లో 7 గంటల వరకు ఓటింగ్ చేయడం జరిగింది. 100% బిల్లులన్నీ కూడా మనకు ఇప్పుడు వీరు బ్యాచ్ నెంబర్ అలాట్ అయినాయని చెప్పేసి పెట్టారు. మిగతా వారి బిల్లుల పరిస్థితి ఏంటి అనేది చూద్దాము. అలాగే ఈ బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన బిల్లులు మరి కాసేపట్లో అంటే ఒక 1 అవర్‌లో జమ అవుతాయన్నమాట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మరొక బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ బ్యాచ్ నెంబర్ విత్ 26102 అని అలాట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చాలా మటుకు బిల్లులన్నీ ఈక్యుబర్ స్టేజ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులన్నీ మరి కాసేపట్లోనే మనకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యే అవకాశము ఉందన్నమాట. ఈ కుబేర్‌లోకి వెళ్ళాయి అంటేనే నిధులు సమకూరినట్టన్నమాట. నిధులు రాష్ట్ర ప్రభుత్వము ఆర్‌బీఐ దగ్గర ఏర్పాటు చేయడం ద్వారా ఇవన్నీ ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే వెళ్ళాయి. ఇక్కడ మరొక బిల్లు స్టేటస్ బ్యాచ్ నెంబర్ అలాట్ అయింది. అలాగే మరొక బిల్లు ఈ కుబేర్‌లో ఉంది. ఈ కుబేర్‌లో మరొక బిల్లు చేరింది. ఈ కుబేర్ అండి. ఈ బిల్లులన్నీ కూడా ఒక బిల్లు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉంది. ఇది అరియర్ బిల్ అండి. చూసుకోవచ్చు, మిగతా బిల్లులన్నీ కూడా మనకు ఈ కుబేర్ అయితే చూపిస్తున్నాయి ఎక్కువ శాతము. కానీ బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు కాసేపట్లో ఇవన్నీ కూడా బ్యాచ్ నెంబర్ అలాట్ అయ్యి జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. ఇది చిత్తూరు బిల్ అండి. చిత్తూరు బిల్లు మనకు ఆర్‌బీఐ కుబేర్. ఇది కాకినాడ ఫ్యామిలీ పెన్షనర్ బిల్లు. ఇదొచ్చేసి మనకు బిల్ నంబర్ 1860384. ఈ బిల్లు కూడా మనకు ఈ కుబేర్ స్టేజ్‌లో చూపిస్తోంది. చీరాల బిల్ అండి. ఫ్యామిలీ పెన్షనర్ బిల్లు ఈ కుబేర్ చూపిస్తోంది. ఈ కుబేర్ ఉన్న బిల్లు అన్నీ కూడా మనకు మరి కాసేపట్లోనే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతాయండి. బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన బిల్లు అన్నీ కూడా జమ అవుతాయి. ఇక విశాఖపట్నం బిల్ అండి, ఇది ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే వెళ్ళింది. కడప పెన్షనర్ యొక్క బిల్ అండి, ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే వెళ్ళింది. ఇక్కడ కూడా మనకు బ్యాచ్ అంతా కూడా ఈ కుబేర్‌కి వెళ్ళడం జరిగింది. వాకాడు ట్రెజరీ పరిధి తిరుపతి డిస్ట్రిక్ట్‌లో ఈ కుబేర్ చేరుకోవడం జరిగింది. కర్నూలు ఫ్యామిలీ పెన్షనర్ అండి. పెన్షనర్ యొక్క బిల్లు ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే వెళ్ళింది. పాలకులు ఎస్టీఓ సర్వీస్ పెన్షనర్ యొక్క బిల్లు ఈ కుబేర్‌కి అయితే వెళ్ళింది. విజయవాడ బిల్ అండి, ఈ కుబేర్‌కి వెళ్ళింది. జెడ్పీహెచ్ఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి, స్కూల్ బిల్లు ఇది. హెడ్ మాస్టర్ యొక్క బిల్లు ఈ కుబేర్‌కి వెళ్ళింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఫ్యామిలీ పెన్షన్ స్టేటస్ ఈ కుబేర్‌లో ఉన్నాయండి. మరి కాసేపట్లో ఇవన్నీ కూడా మనకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతాయి. ఆల్రెడీ బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన బిల్లు ఒక 1 అవర్‌లో క్రెడిట్ అవుతాయండి. ఇది నిన్న రాత్రి కండక్ట్ చేసిన పోల్ అండి. నిన్న రాత్రికి వరకు మనకు ఎక్కువ శాతం ఈ కుబేర్‌లో ఉన్నాయి. అతి తక్కువ శాతం మనకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఉదయం సమయానికి 100% బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి. తర్వాత స్థానంలో నిన్న రాత్రికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నవన్నీ మనకు ఈ కుబేర్‌కు చేరుకున్నాయి టుడే. ఈ కుబేర్ ఉన్నవన్నీ మనకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి. బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినవన్నీ మనకు ఇప్పుడు మరి కాసేపట్లో జమ అవుతున్నాయి. ఇక్కడ మరొక బిల్ అండి ఇది.
ఇది ఎంపీడీఓ సాలరీ బిల్లు. ఈ స్టేటస్ వచ్చేసి ఈ కుబేర్ అయితే చూపిస్తోంది. ఇది జెడ్పీహెచ్ఎస్ గుంటుపల్లి అండి. ఈ కుబేర్‌లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఒంగోలు బిల్లులండి. ఈ కుబేర్‌లో ఉన్నాయి. మరొక బిల్లు స్టేటస్ బ్యాచ్ నంబర్ అలాట్ అయింది. సో, బ్యాచ్ నంబర్ అలాట్ అయిన బిల్ ఇది కూడా మరి కాసేపట్లో జమ అవుతుంది. సో, ఇనిషియల్‌గా మనకు బ్యాచ్ నంబర్ అనేది 0తో స్టార్ట్ అవుతుందండి. సో, ఈ 0 అనేది స్టార్ట్ అయ్యి తర్వాత ఒక నంబర్ అనేది వస్తుంది. సో, ఇక్కడ చూస్తున్నట్టుగా మనకు ఈ విధంగా నంబర్ అయితే 5 లెటర్స్ 5 నంబర్స్ అండి డిజిట్స్ నంబర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో, బ్యాచ్ నంబర్ అంటే మనందరికీ తెలిసిందే ర్యాండమ్‌గా కొన్ని బిల్లులకు బ్యాచ్ నంబర్స్ అలాట్ చేస్తుంది ఆర్‌బీఐ ఈక్యుబర్ సిస్టమ్. సో, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈరోజు మనకు ఆర్‌బీఐ కండక్ట్ చేయబోయే సెక్యూరిటీస్ బాండ్ వేలంలో ఏపీ పాల్గొని రూ. 4,237,00,00,000 అప్పుకైతే ఇంటెండ్ పెట్టిందనమాట. సో, ఈ అమౌంట్ కూడా ఈరోజు రావడం జరుగుతుంది కాబట్టి, ఈరోజు త్వరితగతిన జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. ఈరోజు జమ అయ్యే జీతాలు, పెన్షన్ల ట్రెజరీల వివరాలైతే ఇక్కడ చూడొచ్చు. శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపల్లి, టెక్కలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మలి, అలాగే కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలము, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యల్లమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, అలాగే పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పొదలకూరు, తాడేపల్లిగూడెం, ఆకువీడు, తణుకు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకనూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, మచిలీపట్నం, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొందూరు, అలాగే మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరుపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, అనంతపురం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గ్, కమ్మదూర్, కరిగేల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముడిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరికోట, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మడివరం, పిఠాపురం, పత్తికొండ, తుని, జగ్గంపేట, కోరుకొండ, ఆనపత్తి, చింతూరు అండి. కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొల్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఖమ్మం, చీరాల, అలాగే గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, జుల్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, దోను, గుంటకల్లు, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దునూరు, పొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, తిరుపతి, కుప్పం, నగరి, పాకాల, పేలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తమ్మలపల్లి, తొట్టంబేడు, వాయల్పాడు, పలమనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం, రాజధాని ప్రాంతం అండి. అలాగే తిరుపతి, విశాఖపట్నం, శ్రీధర్మధార. ఈ ట్రెజరీ పరిధిలో బిల్లులన్నీ కూడా ఈరోజు భారీ స్థాయిలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.